ఇది నిజం కార్యక్రమానికి స్వాగతం. మన భారతావని పుణ్యభూమి, వేదభూమి, ప్రపంచానికి జ్ఞానబోధ చేసిన జ్ఞానభూమి. కుటుంబ వ్యవస్థ పటిష్టంగా వేళ్లనుకుని స్త్రీని ఆదిశక్తిగా భావించిన ధర్మభూమి, మాతృభూమిని ప్రథమ దైవంగా భావించిన పూజించిన మాతృభూమి మనది. సతీపతులిద్దరూ అర్ధనారీశ్వర రూపాలని ఆరాధించిన అమరభూమి. అలాంటి భూమిపై ఇప్పుడు ఏం జరుగుతోంది? గాయత్రీ మంత్రాక్షర భౌతిక రూపం, చేతులెత్తి మొక్కాలనిపించే స్త్రీ రూపం. నీటిని గంగమ్మగా పిలుచుకునే సంస్కారం, వేలని భూమాతగా కొలుచుకునే మమకారం. పావును నాగమ్మ అని చేసే నమస్కారం, ఆవును గోమాతగా పూజించే ఆచారం. భారతదేశ గత చరిత్ర ఘనం. మరి నేటి చరిత్రలో జరుగుతున్నదేంటి? మారుతున్న చరిత్రలో మానవ సంబంధాలు మంటగలుస్తున్నాయా? మహిళలపై అకృత్యాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయా? ఒకప్పుడు స్త్రీని దేవతగా పూజించిన భారత్లో ఇలాంటి వికృత పోకడలకు కారణాలేంటి? భారతదేశం ఉన్నత సంస్కృతికి, సాంప్రదాయాలకు నెలవైనట్లే దురాచారాలకు, ఘోరాలకు నిలయమవుతోంది. నేడు దేశంలో ఉన్న సామాజిక పరిస్థితుల నేపథ్యంలో గర్భంలో ఉన్నప్పటి నుంచి ఆడ శిశువులకు అభద్రత ప్రారంభమై జీవితాంతం వెన్నాడుతోంది. దేశంలో ఏటా 8 లక్షల మంది ఆడ శిశువులు పురిటిలోనే హత్యకు గురవుతున్నారు. విద్యలేని కుటుంబాల్లోనే కాక చదువుకున్న వారి కుటుంబాల్లోనూ, ఉన్నత వర్గాలకు చెందిన వారి ఇళ్లలోనూ భ్రూణ హత్యలు జరుగుతుండటం దురదృష్టకరం. మధ్యప్రదేశ్, రాజస్థాన్, పంజాబ్, హర్యానా, దేశ రాజధాని ఢిల్లీతో పాటు మన రాష్ట్రంలోనూ భ్రూణ హత్యలు ఎక్కువగా జరుగుతున్నాయి. సాక్షాత్తు మన రాష్ట్ర రాజధాని హైదరాబాదే ఆడ శిశువుల హత్యా కేంద్రంగా మారడం మన దౌర్భాగ్యం. ఆడజన్మకు నిత్యం అవమానాలే జరుగుతున్నాయి. సమాజంలో సరైన గౌరవం దక్కడం లేదు. కనీసం కళ్లు తెరవక ముందే కాటికి పంపుతున్నారు. ఆడబిడ్డల పెంపకం భారంగా భావిస్తున్నారు. చాలని ఆదాయం, అధిక సంతానం కారణంగా కూడా కుటుంబ పోషణ భారమవుతుందనే శిశువులను పొరిటిలోనే అంతమొందిస్తున్నారు. ఈ భ్రూణ హత్యలకు ప్రధాన కారణం లింగ వివక్షత. ఆడపిల్లలు అనే చులకన భావంతో చాలా మంది పురిటిలోనే తమ బిడ్డలను చంపుకుంటున్నారు. ఇది నిజం. కానీ ఆడజన్మే లేకుంటే బ్రతుకు పండదన్న విషయాన్ని ఇంకా గమనించలేకపోతున్నారు. కడుపులో ఉన్న నవమాసాలే అమ్మతో సాన్నిహిత్యం. ఆ తర్వాత పెంట కుప్పలతో, ముళ్ల పొదలతో సావాసం. అంగట్ల అమ్మకానికి బేరం, వీధుల్లో కుక్కలకు ఆహారం. ఇది ఓ పేద ఆడపిల్ల దీనగాథ.
ఆడపిల్లను అంగట్లో పెట్టి అమ్మడం మన రాష్ట్రంలో కొత్త కాదు. పేదరికం మాటున ఎక్కువ శాతం గిరిజనులు ఇలా తమ ఆడపిల్లలను అమ్ముకున్న సంఘటనలు కోకొల్లలు. ఆడపిల్లలను పెంచి పోషించే స్తోమత లేనివారు, ఓ అయ్య చేతిలో పెట్టేందుకు కట్నం డబ్బులు ఎలా సంపాదించాలో తెలియనివారు, వేరొకరి చేతిలో మోసపోయి సమాజంలో తల ఎత్తుకోలేని వారు తమకు పుట్టిన పిల్లలను పెంట కుప్పలు, ముళ్ల పొదల కింద వదిలి వెళ్లిపోతున్నారు. దీంతో ఈ శిశువులు కుక్కల పాలవుతున్నారు. నేటి హైటెక్ యుగంలో ఆడపిల్లలు అన్ని రంగాల్లోనూ దూసుకుపోతున్న ఈ వివక్ష కొనసాగడం దారుణం, దయనీయం. ఆడపిల్లల పట్ల అంతటి కాఠిన్యం ఎందుకో, అంత వివక్ష, చిన్నచూపు ఎందుకో? మూఢ విశ్వాసాలకు ఆధునిక విజ్ఞానం తోడై వారి ప్రాణాలను, మానాలను, మనశ్శాంతిని తోడేస్తోంది. సంపన్న రాష్ట్రమైన హర్యానాలో అల్ట్రాసౌండ్ యంత్రాలను వ్యాన్లో పెట్టుకుని తిప్పుతూ పుట్టబోయేది ఆడో మొగో చెప్పేస్తున్నారు. అందుకు మళ్లీ కోడ్ మాటలు. జై శ్రీకృష్ణ అంటే పుట్టబోయేది మగబిడ్డ అని, జై మాతాకి పూజ కరో అంటే ఆడ శిశువు జన్మిస్తుందని సూచించడం. ఇలాంటి పద్ధతుల్లో ఆడపిల్లను అంతం చేయడం కుదరని పక్షంలో మరో మార్గాన్ని ఎంచుకుంటారు. పంజాబ్లో ఆడపిల్ల పుడితే ఆస్పత్రి గేటు దగ్గరే వదిలేసి వెళ్లిపోయే ఘటనలు ఎన్నో. ఆ పసిగుడ్డు కుక్కలు, పందులు, చీమలకు ఆహారమై అనంతవాయువుల్లో కలిసిపోతుంది. భూమి మీదకొచ్చాక చిన్నారులకు ఆహారం అందించకుండా ఆకలితో మాడి చనిపోయేలా వదిలేస్తారు. ఇది నిజం కార్యక్రమంలో ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం.